వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో జగన్నాథుడి రథయాత్ర ఒక ముస్లిం సమాధి వద్ద ఎందుకు ఆగుతుంది, దీని వెనుక ఆధ్యాత్మిక గాథ ఏమిటో తెలుసుకుందామా? పూరీ జగన్నాథుని రథయాత్ర ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుక ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. 9 రోజుల పాటు జరిగే దేశంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. లక్షలాది మంది భక్తులతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోతుంది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలతో కూడిన ఈ 3 రథాలు 9 రోజుల పాటు యాత్ర సాగిస్తాయి. 9 రోజుల పాటు జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నది. జగన్నాథుడి రథయాత్ర ఒక ముస్లిం సమాధి వద్ద ఆగుతుంది. అక్కడ కాసేపు ఆగిన తర్వాత తిరిగి యాత్ర కొనసాగుతుంది. ముస్లిం సమాధి వద్ద రథయాత్ర ఆగటం వెనక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూరీ జగన్నాథుడికి సలేబేగా అనే ఒక ముస్లిం భక్తుడు ఉండేవాడు. సలేబేగా తల్లి హిందువు కాగా తండ్రి మాత్రం ముస్లిము. తండ్రి పేరు లాల్ బేగ్. అతడు జహంగీర్ కులీ ఖాన్, మొఘల్ చక్రవర్తి జహంగీర్ పాలనలో సుబేదారుగా పనిచేసేవాడు. ఒకరోజు ఒడిశాకు వచ్చిన లాల్ బేగ్ స్నానం చేసి తిరిగి వస్తున్న ఒక వితంతురాలైన బ్రాహ్మణ మహిళను చూసి ఇష్టపడతాడు. ఆమెను బలవంతంగా తన గుర్రంపై వేసుకుని ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంటాడు. లాల్ బేగ్ మంచితనం చూసిన ఆ మహిళ తరువాత అతడి ప్రేమలో పడుతుంది. వీరికిలా సలేబేగా అనే కుమారుడు జన్మిస్తాడు. లాల్ బేగ్ ముస్లిం అయినప్పటికీ తన భార్యను హిందువుగానే కొనసాగేందుకు స్వేచ్ఛనిస్తాడు. ఆమె శ్రీకృష్ణుడి భక్తురాలు. సలేబేగా తండ్రితో పాటు యుద్ధాల్లో పాల్గొనేవాడు. అలా ఒక యుద్ధంలో పాల్గొన్నప్పుడు సలేబేగా తీవ్రంగా గాయపడతాడు. అప్పుడు సలేబేగా తల్లి శ్రీకృష్ణుడి నామాన్ని జపించాలని, ఆయనను ఆరాధిస్తే గాయాల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నది. తల్లి చెప్పినట్లుగానే శ్రీకృష్ణుడి నామాలను జపించడంతో సలేబేగా త్వరగా కోలుకున్నాడు. అలా సలేబేగాకు శ్రీకృష్ణుడి పట్ల ఇష్టం పెరుగుతుంది. ఆయనను ఆరాధించటం మొదలు పెడతాడు. శ్రీకృష్ణుడు భగవానుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాడు. అలా శ్రీకృష్ణుడి భక్తిలో పరవశించిపోయాడు. అలా ఒకరోజు సలేబేగా తల్లి పూరీ జగన్నాథుడి ఆలయం విశిష్టత, అక్కడ చరిత్ర, పురాణ ఇతిహాసాల్లో పూరీ క్షేత్ర ప్రాముఖ్యత గురించి చెప్పిద్ది. అవన్నీ విని పరవశించిపోయిన సలేబేగా పూరీలో జగన్నాథుడిని దర్శించుకోవాలని బయలుదేరుతాడు. సలేబేగా ముస్లిం కావటంతో తనను పూరీ జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. దానితో నిరాశగా వెనుతిరిగాడు సలేబేగా. తరువాత శ్రీకృష్ణుడు నడియాడిన బృందావనానికి వెళ్ళాడు. అక్కడ సాధువులతో సన్యాసులతో కలిసి ఆధ్యాత్మిక సేవలో తరించిపోయాడు. బృందావనంలోనే ఉంటూ అక్కడ శ్రీకృష్ణుడిని ఆరాధించాడు. అలా ఓ సంవత్సరం పాటు అక్కడే ఉన్న సలేబేగా పూరీలో జరిగే రథయాత్రని వీక్షించేందుకు బయలుదేరాడు. పూరీ క్షేత్రానికి బయలుదేరిన సలేబేగా మార్గం మధ్యలో అస్వస్థతకు గురి అయ్యాడు. కదల్లేకపోయాడు. మార్గం మధ్యలో ఉన్న సలేబేగా ఆ కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు. ఎంతో దూరం నుంచి రథయాత్ర చేసేందుకు వెడుతుంటే ఇలా జరుగుతోందని, తను పూరీ క్షేత్రానికి వెళ్లే వరకు రథయాత్ర వేచి ఉండాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. అయితే ఒకరోజు రథయాత్ర ఒక చోటుకు వచ్చేసరికి ఆగిపోయిందట. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కదల్లేదు. వేలాది మంది లాగటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయట. అంతలోనే సలేబేగా పూరీ క్షేత్రానికి చేరుకొని జగన్నాథుడిని దర్శించుకున్న తర్వాతే రథం ముందుకు కదిలిందని చెబుతారు. ఆ ప్రాంతం సలేబేగా నివాస ప్రాంతంగా మారింది. ఆ తరువాత సలేబేగా ఉంటూ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ కాలం గడిపాడు. అక్కడే ఎన్నో రచనలు చేశాడు. పతిత పావన సక్తక అనే పిలిచే 8 సంస్కృత శ్లోకాలతో సహా 150కి పైగా భక్తి పాటలు రచించాడు. సలేబేగా మరణించిన తర్వాత అదే ప్రాంతంలో అతని సమాధిని నిర్మించారు. దీనితో ఈ అమర భక్తుడికి నివాళిగా ఏటా జరిగే పూరీ రథయాత్ర సలేబేగా సమాధి వద్దకు రాగానే కాసేపు ఆగటం ఆనవాయితీగా వస్తున్నది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.